For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురువు, మీ యొక్క ఉద్యోగంలో గురువు, మీకు వ్యాపారంలో గురువు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే మకర రాశి మిత్రులారా, మీకు ఈ గురు పేర్చి గురు స్థానం మారడం 2024లో గల ఫలితాలు ఏంటో, ఒక సంవత్సర కాలం ఫలితాలు ఏంటో చూద్దాం. శనిదేవుడు రాశినాథునిగా ఉన్న మకర రాశి మిత్రులారా, మీరు వాదించడంలో స్థితహస్తులు, దేన్నైనా వాదిస్తారు. మీకు ఈ గ్రహస్థితి ఎలా ఉంది? సుఖస్థానం నుండి పంచమ పూర్వపుణ్యస్థానంకు కదులుతున్నాడు. మీ భాగ్యస్థానం, లాభస్థానం, రాశిస్థానంగా చూస్తున్నాడు. ఈ గురు సంచారంలో అలసత్వం మారుతుంది. మీరు స్పష్టంగా ప్లాన్ చేసుకొని మరి వెంటనే పని చేయండి. మీరు మీ కింద ఉద్యోగులకి ఉత్సాహం మరియు ధైర్యాన్ని అందిస్తుంది. సుఖం మరియు లాభాలను సమానంగా అనుభవించే పరిపక్వత్వం మీకు లభిస్తుంది. మనోహరమైన ప్రసంగం మరియు తెలివైన నడక మీ విశ్వాసాన్ని చూపుతుంది. అందుబాటులో ఉండవలసిన స్వయంచాలకంగా అందుబాటులో ఉంటారు. కోర్టు వ్యవహారాల అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తాయి. గృహంలో వివాహం వంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లలు పుడతారు. రాజవంశం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మరియు బంధువులు పూర్తి సహకారం అందించి మీ చేతుల్ని బలపరుస్తారు. ఏ విషయంలోనూ తొందరపడకండి. తప్పులు చేసిన వారితో చేరవద్దు. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. నగదు ప్రవాహం ఎలాంటి తగ్గుదల ఉండదు. అనవసరపు ఖర్చులు రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వైద్య ఖర్చులు తలెత్తే అవకాశాలు ఉన్నదని శ్రద్ధ వహించండి. బంధువులు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేస్తారు కాబట్టి జాగ్రత్త పడండి. వ్యాపారంలో తప్పటడుపులున్నా దాన్ని సవరించుకొని అద్భుతమైనటువంటి కాలంగా మార్చుకుంటారు. ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలకు హాజరవుతారు. ధార్మిక ఉత్తేజం పెరుగుతుంది. మీ సోదరులు మరియు సోదరీమణుల మధ్య విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ సంబంధాలను పునరుద్ధరించుకొని బలపరుచుకుంటారు. ఉద్యోగస్తులు మీ పనిలో ఉన్నతాధికారులు కాస్త ఆలస్యంగా పరిశీలిస్తారు కాబట్టి ఓపికగా మరియు బాధ్యతగా ఉండండి. మీకు మంచి సమయం వచ్చినట్టే. పనిలో సంతృప్తిని పొందుతారు. మీరు విదేశాలకు ప్రయాణం చేస్తారు. సహోద్యోగులకు సహకారం పొందుతుంది. మీ ఆఫీసులో మీ యొక్క హోదా పెరుగుతుంది. వ్యాపారులు తమ శ్రమకు తగిన లాభం పొందుతారు. కొత్త వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. ఇవ్వడం, పుచ్చుకోవడం, స్వీకరించడం ద్వారా సాఫీగా జరుగుతుంది. చిన్నపాటి ఇబ్బందుల తర్వాత కొత్త లీజు లభిస్తుంది. కొందరు పశువుల ద్వారా మంచి లాభం పొందుతారు. పాల వ్యాపారం ద్వారా లాభం పొందుతారు. వ్యవసాయం ద్వారా లాభం పొందుతారు. రాజకీయ నాయకులకి కొత్త కార్యక్రమంలో పాల్గొంటారు. పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీ కింది కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు వారి యొక్క మనోగతం తెలుసుకొని వారికి కావాల్సినటువంటిని నెరవేర్చండి. మీ కీర్తి మరియు ప్రతిష్ట పెరుగుతుంది. చేతి వృత్తి వాళ్ళకి, కళాకారులకి పాత ఒప్పందాలు రద్దు చేయడంతో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి కొత్త ఒప్పందాలు వేసుకుంటారు. అభిమానులు, కళాకారులుగా ఉన్న వాళ్ళకి అభిమానులు పెరుగుతారు. మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. తోటి కళాకారులు మీ ప్రయత్నాన్ని అభినందిస్తారు. కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా తమ భార్య భర్తలు ఒకరినొకరు మెచ్చుకుంటారు, అప్రిషియేట్ చేసుకుంటారు. దీంతో కుటుంబ ఐక్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో మంచి లాభాలని, మార్కులు పొందుతారు. తల్లిదండ్రుల మద్దతుతో అవసరాన్ని తీరుతాయి. స్నేహితులు సహాయం చేస్తారు. కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో
సుఖ సంతోషంతో జీవిస్తారు. మానసిక గందరగోళం తొలగుతుంది. ప్రతి గంటలను మాయమవుతాయి. మీ వాక్కు మాధుర్యం వల్ల చేసిన పని పూర్తిగా అనుకూలంగా మారుతుంది. శుభ ఫలితాలని పొందుతారు. ఈ సంవత్సరం అంతా యోగం అండి, అద్భుతం. ఇక డిఫెన్స్ వారికి, పోలీస్ వారికి, వైద్య రంగం వారికి, అన్ని రంగాల వారికి కూడా చాలా ఈ యొక్క విద్యలో లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి కూడా యోగంగా ఉందట. గోచార గ్రహస్థితి ప్రకారం మీకు చెప్పడం జరిగింది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింది నంబర్కి మీ పేరు, వాట్సాప్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకూడదు. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారం కూడా ఉంది. ఆంజనేయ స్వామి వారికి వెన్న నైవేద్యం పెట్టండి. ప్రతి శనివారం నమస్కారం చేయండి. ఒక ఆకు పూజ చేయండి. మనసులో ధైర్యం పెరుగుతుంది, చాలా ధైర్యం పెరుగుతుంది. మీకు గరిక సమీపంలో ఉంటే గరికను తీసి వినాయకుడికి పెట్టండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి శ్రీ మహాగణాధిపతయే నమః అనే ఒక మంత్రాన్ని పారాయణం చేయండి. విజయోస్తు. ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా, మా టీవీని ఆదరిస్తున్నటువంటి, ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.